నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నూతన కార్యాలయాలతో వేగవంతమైన సేవలు. జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. పెద్దపల్లిలో ఆటో డ్రైవర్స్ జేఏసీ ఆందోళన. హామీలు అమలు చేయాలని డిమాండ్. కరెస్పాండెంట్ రూపారెడ్డి హత్యను ఖండించిన ఉపాధ్యాయ సంఘాలు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. నూతన ప్రభుత్వ కార్యాలయాలతో ప్రజలకి మెరుగైన వేగవంతమైన సేవలు అందుతాయి అన్నారు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యంతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతన భవనాల నిర్మాణ పనులకి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులుగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులని మంత్రి ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. థరూర్ క్యాంపులో నూతనంగా మంజూరైన పలు ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు రాష్ట్ర, జిల్లా అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జగిత్యాల మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, భీమారం ఎడ్లపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మల్యాల మెట్పల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ తదితర శాఖల సేవలు ప్రజలకి మరింత చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని సౌకర్యాలని కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. నూకపల్లి 2BHK డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్దిదారులకి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జగిత్యాల అర్బన్ నూకపల్లి 2BHK గృహ సముదాయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి సందర్శించారు. మిషన్ భగీరథ ట్యాంక్ పైకి వెళ్లి అక్కడి నుంచి నూకపల్లి గృహ సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి పొంగులేటి లబ్దిదారులతో కలిసి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మాట్లాడి కాలనీలో ఎదురవుతున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్లు, సెల్ టవర్, త్రాగునీరు, స్కూల్, ఆసుపత్రి వంటి సౌకర్యాలు కల్పించాలని లబ్దిదారులు మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగారావు, CCLA కమిషనర్ లోకేష్ కుమార్, స్పెషల్ సెక్రటరీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ MD గౌతమ్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు.
నూకపల్లి 2BHK కాలనీ రేషన్ దుకాణం బస్సు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం మరోసారి పత్రికా ప్రకటన ఇచ్చి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో విచారణలో చేపట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. భూ రీసర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. అనంతరం ఇటీవల చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన 2 చిన్నారుల కుటుంబ సభ్యులకి 5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అనంతరం 12 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఆర్డీఓలు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరు ఉద్యమాలకు చేసే ఛాన్స్ కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. ఎవరో కూడా అటువంటి ఆలోచన మీ మైండ్ లో నుంచి తీసేయండి. ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇచ్చి తీరుతాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారి కిందాక ఫీల్డ్ లో చెప్పాను, మళ్ళీ మీ అందరి సాక్షిగా మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే అర్హులైన ఉన్నారో రేపో ఎల్లుండో మళ్ళొక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వండి. హౌసింగ్ బోర్డు అండ్ కలెక్టర్ ఇచ్చి ఒక 10 రోజుల టైం ఇవ్వండి. వాళ్ళు ఇచ్చిన అప్లై ఎవరైతే గతంలో ఇచ్చిన వాళ్ళు మాకు ఇల్లు రాలేదని అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరొక్కసారి వారిని వెరిఫై చేయండి. వెరిఫై చేసి వాళ్ళు పేదవాళ్ళు ఇప్పటికే కూడా పేదవారిగా ఉండి ఉంటే టాప్ ప్రయారిటీలో వాళ్ళకి ఇల్లు అలాట్ చేయాలని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను. సడలింపు ఏంటంటే ప్రత్యేకంగా పేదవాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళ ముందు పేదవాళ్ళు ఎవరైతే అర్హత ఉండి అనుకోకుండా ఎప్పుడో ఆటో కొనుక్కున్నారనో ఎప్పుడో ట్రాక్టర్ కొనుక్కున్నారని L3 లిస్ట్ అవ్వడం, లేకపోతే 1200 స్క్వేర్ ఫీట్ సంబంధించిన సమస్య కట్టుకున్న తర్వాత జీవో మీరు ఫోర్సబుల్ ఇప్పుడు అమలు చేస్తున్న సందర్భంలో కూడా అది అడ్డం వచ్చి బిల్స్ పడకపోవడం వల్ల పెద్ద ఎత్తున లేదు. సాధ్యమందరం జగిత్యాల జిల్లాకు హౌసింగ్ పరంగా మా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు సమీక్షలు వారు సబ్మిషన్ చేస్తారు. వారి పెద్ద మనసుతో మంత్రి గారిని పరిశీలించాలని చెప్పేసి హౌసింగ్ మంత్రి గారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కోరుతూ, మల్యాలలో ఎస్సీ హాస్టల్లో 2 పిల్లలు నీటిలో వాటర్లో పడి హాస్టల్లో చదువుకున్న పిల్లలు స్కూల్ అయిపోతుంది, ఇంటికి వెళ్తూ నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళలో పడిపోయి ప్రమాదవశాత్తు చనిపోయిన వెంటనే దానికి సంబంధించిన విషయం స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు నేను తిరుపతిలో ఉన్నా, నాకు మాట్లాడినారు. రమణ గారు కూడా మాట్లాడి ఆ 2 కుటుంబాలకు మాస్టర్ జగన్నాథ్ సుశాంత్ టిఆర్ నగర్ సంబంధించిన బాబు, మాస్టర్ వనం కృష్ణ మోర్తాడ్ సంబంధించిన బాబు ఇద్దరికి కూడా ఈరోజు రెవెన్యూ శాఖ మన హౌసింగ్ మినిస్టర్ గారి ద్వారా 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళ కుటుంబాలకు అందజేయాలని చెప్పేసి మరి వారిని ముఖ్యంగా కొంత దూరమైన అక్కడైనా మంచి లేఅవుట్ చేసి జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేస్తే నేను అందరం కూడా సంతోషంగా ఉంటాం. దాదాపు ఒక 100 పైన సీనియర్ రిపోర్టర్స్ ఉన్నారు. నంబర్ ఎక్కువగా ఉంది, చేయాల్సింది కోరుతున్నా. బీర్పూర్ మండలం అయింది, అన్ని మండలాలు కొత్తగా ఒకటేసారి ఎండపల్లి, బీర్పూర్, భీమారం అయితే కొత్త మండలాలైన చోట ఆ రెండింటికి బిల్డింగ్స్ వచ్చినాయి సార్. మేము కలెక్టర్ గారితో పర్సూ చేసిన అప్పుడు పంపే సందర్భంలో కొంత మన అఫీషియల్గా కొంత ఫాలో అప్ కాలేదు. దయచేసి మా బీర్పూర్ మండలానికి తహసీల్దార్ కార్యాలయం సొంతది త్వరగా మంజూరు చేయాలని, అదేవిధంగా అక్కడ మిగతా మండలకు అన్ని కూడా వసతులు ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ సబ్జెక్ట్ సార్ జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన నేపథ్యంలో నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో లబ్దిదారులు ఆందోళనకి దిగారు. మంత్రి కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని నిలువరించారు. మంత్రి పర్యటన సందర్భంగానే హడావిడిగా రోడ్లు వేశారని, మిగతా రోజుల్లో తమను పట్టించుకున్న వారే లేరని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పని కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని వారు వాపోయారు. పోలీస్ స్టేషన్ పెట్టిస్తాం.
సంవత్సరం కింద 20 సంవత్సరాల కొద్ది ఏం కావాలి ఎక్కడ ఉంటారు ఇద్దరు చెల్లెళ్ళకి చెప్తున్నా ఇక్కడ రానోళ్ళు చెప్తున్నారు ఏం టెన్షన్ పడక్కర్లేదు ఎంతమంది కంటే అంతమంది ఇవాళ రేపట్లో ఇంద్ర బిడ్డ ఇవాళ రేపట్లో నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తాం ఎవరైతే గతంలో ఉండి ఇట్లా ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ మీ నోటిఫికేషన్ లోపల అప్లై చేసుకోండి నిజంగా మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు చేసి పెట్టండి చేసి పెట్టండి మాట్లాడనీయకుండా గెలువ పట్టే ఫోటో అవునా కాదా కొంచెం ఓపిక అయితే పట్టాలి కదా మీరు రాకపోతే ఇండ్లు పోతాయి మీరు రాకపోతే ఇండ్లు పోతాయి చేసుకున్నా ఇండ్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గ్రామాల అభివృద్ధి సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో విప్ విజయరమణారావుతో కలిసి పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని విప్ విజయరమణారావుతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. రానున్న రోజుల్లో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నవడ్లకి క్వింటాల్కు 500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు లేకుండానే జిల్లాలో వరిధాన్యం అనుకున్న దానికంటే ఎక్కువ పండిందని విప్ విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వరప్రదాయంగా మారిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక సంఘ భవనాలకు కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యల విషయంలో కూడా అప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఇక్కడ సంఘ భవనాలకు కానీ ఉపాధి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ అనేక అభివృద్ధి విషయంలో కూడా మీ అన్నగారు నేను భాగస్వామి అయినాను. ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో కూడా రైతులకు సంబంధించినటువంటి ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం మీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ఇది మీరు కోరుకున్న ప్రభుత్వం అని చెప్పి అన్ని విషయాలు కూడా మా విజయంగా చెప్పడం జరిగింది. రైతుల పక్షాన ఈ ప్రభుత్వం అన్ని విధాలు మేలు చేసే విషయంలో కూడా ప్రతి విషయంలో పూర్తిగా రైతులతోని వ్యవసాయం చేస్తున్నటువంటి మన గ్రామం అబ్బాపూర్ గ్రామం. మరి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే తీరు మనందరం కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మాట్లాడితే మొన్నటిదాకా కన్నెపిల్లకి ఇట్లా మోటార్లు ఇట్లా స్టార్టర్ ఆన్ చేస్తే నీళ్ళ చిక్కర పడతాయి అన్నారు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల కానీ 3 బ్యారేజీలు నిర్మాణం. బీజేపీ కుట్రపూరితంగా సెక్యులర్ ఓట్లను తొలగించిందని ఆరోపించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కేవలం తమిళనాడులోని ఒక్క స్టాలిన్ నియోజకవర్గంలోనే 30,000 ఓట్లు తొలగించడంతో చాలా తక్కువ ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. తమ పరిధిలోని ఓట్లు గల్లంతు కాకుండా బీఎల్ఓలు దృష్టి సారించాలని నిర్దేశం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో సర్ ప్రక్రియ 2వ విడత శిక్షణ శిబిరాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల బీఎల్ఓలకి పలు సూచనలు చేశారు. దేశంలోనే బలమైన నాయకురాలు మమతా బెనర్జీ అని, తాను సైతం స్వల్ప తేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. ఈసీకి విజ్ఞప్తి చేద్దామంటే అవకాశం లేకుండా పోవడంతో పశ్చిమ బెంగాల్లో అలాంటి పరిస్థితి వచ్చింది అన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో 327 బూత్లు ఉన్నాయని, ఒక్క బూత్ నుంచి 10 ఓట్లు గల్లంతైనా సుమారు 4,000 ఓట్ల వరకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. బీఎల్ఓలు 1కి 2 సార్లు తమ బూత్ పరిధిలోని ఓట్లను చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల బీఎల్ఓలు, సింగిల్ విండో మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో
పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, మహారాష్ట్ర కానీ అనేక రాష్ట్రాల్లో చూసినట్టుంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగించి సెక్యులర్ భావజాలంతో ఎవరైతే గ్రామాలలో ఐడెంటిఫై అయ్యారో, పట్టణాలలో ఐడెంటిఫై అయ్యారో వీళ్ళ ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పోయే అవకాశం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ కుట్రపూరితంగా వాళ్ళ ఓట్లను తొలగించి ఒక స్టాలిన్ నియోజకవర్గంలోనే 30,000 ఓట్లు ఆ నియోజకవర్గంలో తొలగించడం జరిగింది. ఇంతకుముందు రేవంత్ రెడ్డి, మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అట్లాంటి పొరపాట్లు చాలా స్వల్పంగానే జరుగుతాయి, జరగడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ మన నియోజకవర్గంలో 327 బూతులు ఉన్నాయి. కనీసం బూతుకు 10 ఓట్లు మైనస్ చేసినా అది దాదాపు 4,000 ఓట్లు తగ్గిపోతాయి. సర్పంచ్ కావచ్చు, మన నాయకులు కావచ్చు, వాళ్ళ ప్రతి ఒక్క ఓటర్ని వాళ్ళను డైరెక్ట్ గుర్తుపట్టగలుగుతారు. సో దానివల్ల ఇక్కడ మనకు ఓటర్ల తొలగింపు అనేది చాలా తక్కువ % ఉంటుంది. కానీ మనం కీడెంచి మేలించాలన్నట్టు రాబోయే రోజుల్లో ఇంతకుముందే ఒక సోదరుడు చెప్పిండు, దాదాపు 88.5% మనకి ఈ రోజు డ్రాఫ్ట్ లిస్ట్ లో వచ్చినాయి. ఒక 28,000 చిల్లర మనకు ఓట్లు తొలగించబడడం జరిగింది. అంటే ఏజీడీ లిస్ట్ కావచ్చు, లేకపోతే అనామలీస్ అనే అసాధారణ ఓట్లు అన్నీ ఉంటాయి. సో దీని మీద మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని రాష్ట్రాలలో ఈ విధంగానే మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్స్ ఓనర్స్ జేఏసీ నాయకులు. మహాలక్ష్మి పథకం కారణంగా ఉపాధి కోల్పోయి లక్షలాది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్స్ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 ఆటోలతో స్థానిక బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పథకాల పేరు చెప్పి ఆటో డ్రైవర్లను నిలువునా ముంచిందని జేఏసీ నాయకులు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 24న నిరవధిక ఆందోళనకి పిలుపునిచ్చామని, ఇందులో భాగంగా అన్ని జాతీయ రహదారులని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాలని మోసం చేశారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ నెల 24న చేపట్టనున్న ఆటో కార్మికుల నిరవధిక ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి, ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇది. దీంట్లో ఆటో సంక్షేమ బోర్డు అన్నారు, 12,000 రూపాయలు అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు అన్నారు, అనేక రకాల హామీలు ఇచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తున్నది. ఇంతవరకు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. కనీసం మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. దాంట్లో భాగంగానే మరి 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ, మామూలు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ సానుభూతి కూడా చూపెట్టడం లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి మేము ఉద్యమాలను తీవ్రతరం చేసినాము. ఈరోజు రాష్ట్రంలో 24 తారీఖు నుంచి బంద్ జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక బంద్. ప్రభుత్వం దిగొచ్చేదాకా, ప్రభుత్వం చర్చలు జరిపి మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించేదాకా ఈ బంద్ కొనసాగుతుంది. 24 నాడు ఆటోలు బంద్ పెట్టి హైవే రోడ్లన్నీ దిగ్బంధం చేయబోతున్నాం. 24 నాడు హైవే రోడ్లన్నీ దిగ్బంధం చేస్తాము. ఆయన ఇచ్చినటువంటి ఒక మహాలక్ష్మి అనే ఒక పథకం ద్వారా ఇలా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల మరి వీళ్ళ జీవనోపాధి కోల్పోయింది. ఇలా లక్షల మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోవడం వల్ల ఇలా వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి. ఇయాల్టి దాకా కూడా స్టడీ సపోర్ట్ లేకుండా ముఖ్యమంత్రి గారు కనీసం ఆటో డ్రైవర్ల జేఏసీలను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ మీద మనం చర్చిద్దామని చెప్పేసి ఇయాల్టి దాకా చర్చలు జరపకపోవడం దుర్మార్గం, అరాచకం ఇది. ఇవాళ ఇంకొక అతి ముఖ్యమైనటువంటి హామీ ఏంది, ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు ఆటో డ్రైవర్లకు. ఎందుకంటే మరి ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోతారు కావచ్చు, బస్సులలో ఫ్రీ ఇస్తే అని చెప్పి ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఇయాల్టి దాకా దాని మీద కనీసం ఒక ముచ్చట లేదు, మాట లేదు. ఇయాల్టి దాకా కనీసం ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నది చేయలేదు. వాళ్ళకు పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ లేదు. ఇలా వాళ్ళ బతుకులు ఘోరమైపోయినాయి. దాదాపు 200 పైచలకు ఆటో అన్నది ఇలా
నల్గొండ జిల్లాలో జరిగిన కరెస్పాండెంట్ రూపారెడ్డి హత్యను ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్లు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రూపారెడ్డికి ఘన నివాళులర్పించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ట్రస్మా ఆధ్వర్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలల కరెస్పాండెంట్లు ఉపాధ్యాయులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తెలంగాణ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ఘటనకి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొబైల్ ఫోన్స్ కారణంగా విద్యార్థులు పక్కదారి పడుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలని గమనిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మాకర్ రెడ్డి, తమ్మడి శ్రీమతి, కనకరాజు, లక్ష్మారెడ్డి, నరేందర్, రాకేష్ రెడ్డి, రవికుమార్, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుండే క్రమశిక్షణ నేర్చుకున్నట్లయితే విద్యార్థులు వాళ్ళ పురోగతికి మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకోవాలి. కానీ తల్లిదండ్రులే మా పిల్లల్ని ఏమనకండి, మా పిల్లలు ఏం చేసినా మీరు స్కూల్లో ఎలాంటి శిక్షణ ఇవ్వద్దని, దండన ఇవ్వద్దని మా మీద, టీచర్స్ మీద వాళ్ళు కోపాన్ని రావడం వల్ల విద్యార్థులు చెడిపోతున్నారు. చెడిపోవడానికి కారణం కూడా మన తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు కనుక క్రమశిక్షణలో విద్యార్థిని పెట్టినట్టయితే ఆ విద్యార్థులు మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చి ఆ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ ఏంది, వాళ్ళ స్నేహితులు ఎవరు, ఆ స్నేహితుల వల్ల పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు. కాబట్టి ఆ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. ఉపాధ్యాయుల సహకరించినట్లయితే ఉపాధ్యాయులు కూడా వారిని మంచి క్రమశిక్షణ పెట్టి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ప్రిన్సిపల్ మేడం అంటే ఒక ఉపాధ్యాయురాలు అంటే దేశ నిర్మాతలు అయినటువంటి టీచర్స్ మీద ఇలా అగత్యం జరగడము చాలా బాధాకరము. అలాగే తల్లిదండ్రులు అయినటువంటి వారు కూడా గమనించాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ విధంగా నడుస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎటు వెళ్తున్నారు, వారి ప్రవర్తన మీద తప్పకుండా పేరెంట్స్ స్పందించాలి అని, గమనించాలి అని కోరుకుంటున్నాము. టీచర్స్ను గౌరవించాలి అని కూడా పిల్లలకి నేర్పించాలి. అలాగే వాళ్ళ మంచి అలవాట్లు, చెడు బుద్ధులు అన్నిటివి కూడా గమనించాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. అలాగే టీచర్స్గా మేము కొంత మట్టుకు ఖండించినప్పుడు మా పిల్లల్ని, ఈ జనరేషన్లో పిల్లల మట్టుకు చూస్తే మా పిల్లలను కొట్టకండి కానీ చదువు రావాలి. హౌ ఈజ్ పాసిబుల్ అండి? సో మేము టీచర్స్ వైపుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకి దిగాయి. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరుట్లలో ట్రస్మా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, కరెస్పాండెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశారు. రూపారెడ్డి హత్యకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరారు. మేము ఈ రోడ్డుపైకి రావడం జరిగింది. మరొక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులపై కానీ, మేనేజ్మెంట్ పై కానీ, ప్రిన్సిపల్ పై కానీ, కరెస్పాండెంట్ పై కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.135 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,961 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 285 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకి 285 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 70 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థని పరిరక్షించాలని, విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలని ప్రభుత్వం పునః పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్య కేవలం నైపుణ్య శిక్షణకి పరిమితమైంది కాదని, పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నిపుణుల్ని తయారు చేసి ప్రత్యేక సాంకేతిక విద్యా వ్యవస్థ అని చెప్పారు. 97 జీవోను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సందవేణి ఉమేష్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ అజయ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరవింద్, వంశీ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో
అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణలో 70 సంవత్సరాలకు పైగా విద్యను అందించినటువంటి ఒక పాలిటెక్నిక్ విధానాన్ని విధానాన్ని తీసేయాలని కుట్ర చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్పేసి చెప్తా ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో శక్తి స్కీమ్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక స్కీమ్ను ఈరోజు తెలంగాణలో విధంగా పాలిటెక్నిక్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పాలిటెక్నిక్లో ఇదివరకే ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క శక్తి స్కీమ్ ద్వారా ఈరోజు పాలిటెక్నిక్ అయిపోయిన విద్యార్థులు ఈరోజు బీటెక్లకు చేరాలంటే అనేక మార్పులు కావచ్చు. అదేవిధంగా ఈరోజు బీటెక్ సెకండ్ ఇయర్లో వెళ్ళే ఐసైడ్ విధానం కావచ్చు ఈరోజు స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తాం. జీవో 97ను రద్దు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యార్థులని కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులని పోలీసులు ప్రిన్సిపల్ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో బీఆర్ఎస్వీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల పక్షాన పోరాటం చేసేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం సరికాదని బీఆర్ఎస్వీ నాయకులు వాపోయారు. కళాశాల ప్రిన్సిపాల్ పోలీసు వైఖరిని నిరసిస్తూ రేపు కళాశాలల బంద్కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి వారియర్స్ జట్టు 18వ ఈషా రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలో విజయం సాధించింది. ఈ సందర్భంగా గ్రామంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు ముఖ్య అతిథులుగా హాజరై విజేతల్ని అభినందించారు. ఎలకరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో రాణించిన విద్యార్థులు మహిళలకి మెమెంటోలను అందజేసి సాల్వాతో సత్కరించారు. భవిష్యత్తులో వారు జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్యాక్స్ చైర్మన్ రాజనరసింహారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు హమీద్, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి పథకాలు రావాలి. అదే ముఖ్యంగా మన తెలంగాణ నుంచి రేపు ఒలింపిక్లో పథకాలని రావాలనే విధంగా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఈ క్రీడలకు కేటాయిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇక్కడ విశేషం ఏంటంటే స్టూడెంట్స్ తల్లిదండ్రులు కలిపి ఈ పోటీల్లో పాల్గొనడము, అందులో మన కొత్తపల్లికి ఇంత మంచి పేరు రావడము మీ అందరికీ మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సమస్య ఉంటే ఆ సమస్యను ఇమ్మీడియట్ గా పరిష్కరించే దిశగా ఇలా పనిచేసిందని కూడా అన్ని రకాలుగా సహాయసహకారాలు చెప్పింది. ఈ రోజు కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూనే, శుభాకాంక్షలు తెలుపుతూనే మీరు సెప్టెంబర్ మొదటి వారంలో ఎప్పుడైతే మీరు పోదలుచుకున్నారో దానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా నేను కలెక్టర్ గారికి విన్నవిస్తాను. డివైఎస్ గారి వారిని కూడా రామదాస్ గారికి కూడా విజ్ఞప్తి చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని చెప్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జీపీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ల విజయ్ వార్డు సభ్యులతో కలిసి లబ్దిదారులకు కాపీలని అందజేశారు. గూడులేని ప్రతి నిరుపేద సొంతింటి కలని నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని సర్పంచ్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు. మంజూరు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లు పథకంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా గుడిసెలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం మా పాలకవర్గం ద్వారా వీరికి అర్హులు గారిని గుర్తించి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరు నిర్మాణం వెంటనే చేపట్టుకొని ఈ యొక్క లబ్ధిగా పొందాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా మొదటి దశ బిల్లు బేస్మెంట్ నిర్మించిన తర్వాత
₹1,00,000 వస్తుంది. గోడలతో సహా టాప్ లెవెల్ దాకా వస్తే ₹1,00,000, స్లాబ్ పూర్తయిన తర్వాత ₹1,00,000, ప్లాస్టరింగ్ సున్నం ఇవన్నీ తర్వాత ₹1,00,000, మొత్తం 5 లక్షలు విడతల వారీగా వస్తుంది. మరి ఇప్పుడు కూడా మన ప్రభుత్వము కొంతమంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కూల్చిన ఇండ్లను స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి సందర్శించారు. యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండ్లు కూలగొట్టడం ఏంటి అని ప్రశ్నించారు. మంత్రి అండదండలు చూసుకుని మున్సిపల్ కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితులకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మీకు గౌరవ మంత్రి గారు అడుగుతున్నాం, ఇలా ప్రజలకు వ్యతిరేకమైతే ఎందుకు నిర్ణయాలు తీసుకుంటూ అడుగుతున్నాం. ఇలా అభివృద్ధికి వ్యతిరేకం కాదని చెప్పినా కూడా ఇలా కావాలని ఒక మొండి పట్టుతో మీరు చేయడం జరుగుతుంది. ఇలా స్పష్టంగా కనబడుతుంది. కేవలం రద్దు లేదు. ఇలా అక్కడ మల్లె చెట్టు దగ్గర నుంచి చివరిస్థానం నుంచి మన ఎల్లమ్మ చెరుకట్టు ఎన్ని వాహనాలు పోతాయి అడుగుతున్నాం. ఇలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇంత పెద్ద ప్రజలకు నష్టం చేసే ఉంటుంది. ఇలా ఈ రోడ్లో ఒక 5-6 ఇండ్లు మాత్రం పూర్తిగా వేయబడుతుంది. ఇలా వాళ్ళ నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి. ఇలా బలవంతంగా చేస్తాం, కూల కొడతాం, మేము భయప్రాంతాలకు గురి చేస్తాం, మా ఇష్టారాజ్యం మాకు అధికారం అని చెప్పి ఇష్టారాజ్యంగా వేరుస్తామంటే ఇలా ప్రజలు తప్పకుండా అవసరం వచ్చినట్టు చూపిస్తారని చెప్పి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చెప్తున్నాం. మీరు మంత్రి గారు అండతోనూ మేము కావాలని చెప్పి ఇలా పేద ప్రజలకు న్యాయం కోసం చూడండి. ఇలా మీరు మంత్రి గారు కూడా గౌరవం జరుగుతుంది. పేద ప్రజల బాధ వినండి. ఇలా కనీసం కావాలని చెప్పేసి అధికారం ఉన్నది. ఈ సంవత్సరం కూలగొట్టించుడు దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదు. అధికారం ఎవరికి కూడా స్వాస్థ కాదు. మేము ఒకటే కోరుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారం వస్తే తప్పకుండా మున్సిపల్ జరిగే అవినీతిపై విచారణ జరపడానికి సిద్ధంగా ఉంటామని చెప్తాం. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ హాజరై సురేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వాస్తవ్యులు జూలపల్లి మండలం ముద్దుబిడ్డ మరి పెద్దపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి విశేష సేవలు అందిస్తున్నటువంటి శ్రీ గొట్టముక్కుల సురేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జూలపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి జూలపల్లి మండలమే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండదండగా నిలుస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఈ యొక్క ప్రభుత్వం చేపడుతున్నటువంటి శ్రావణ శుక్రవారం సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మెట్పల్లిలోని ప్రసిద్ధ త్రిశక్తి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు విధి మౌళి శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. వేద పండితులు వరలక్ష్మి అమ్మవారి విశిష్టతను, పూజా ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీజేపీ మండల అధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు హాజరై కార్యకర్తలతో కలిసి నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన పలు సూచనలు చేశారు. 2వ దశ సర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 26,000 ఓట్లు గల్లంతయ్యాయని వివరించారు. అర్హులైన ఓటర్లు పేర్లు జాబితాలో నమోదు చేయించేందుకు బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అక్కినపల్లి నరసింగారావు, శ్రీనివాస్, దయానందం, గంటె మల్లయ్య పాల్గొన్నారు. అక్రమ వలసదారులు ఉంటే ముఖ్యంగా హైదరాబాద్లో మరి రోహింగ్యాస్ కావచ్చు, అక్రమ వలసదారులు ఉన్నారు. ఈ సర్ ద్వారా నిజంగా ఎవరైతే ఉంటున్నారో, స్థానికంగా ఉంటున్నారో డూప్లికేట్ ఓటర్స్ డిలీట్ చేయడము, డిలీట్, డిటెక్ట్ అండ్ డెడ్ ఓటర్స్ను కూడా గుర్తించడం ఇది సార్ ప్రోగ్రామ్. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రజలకు అవగాహన కలిగించడానికి మా BLA2 కార్యకర్తలు చాలా చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించి మరి ఫామ్ 6, 7, 8 3 ఫామ్స్ ఉంటాయి. కొత్తగా చేరడానికి 6, డిలీట్ చేయడానికి 7, మరి కరెక్ట్ చేయడానికి 8 ఫామ్స్ ద్వారా
మార్పులు చేర్పులు కూడా దీంట్లో మనకు ఫెసిలిటీస్. అమెరికా గడ్డపై తెలంగాణ జానపద కళకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కళాకారులకి ఘన సత్కారం దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకి చెందిన ప్రముఖ ఒగ్గు కథ కళాకారులు మిద్దె రాముడు మనువడు మిద్దె వినీత్ బృందాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంతోష్ బాబు సన్మానించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైలారం శ్రీనివాస్, జక్కుల తిరుపతి, బుర్ర శేఖర్ గౌడ్, వివేక్ రెడ్డి, రేగుల రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇలా తెలంగాణ కళారూపమైనటువంటి గొల్ల కురుమలు చెప్పే ఆ ఒగ్గు కథను మా తాతగారైన స్వర్గీయ మిద్దెరాములు గారి ఆశీస్సులతో ఆ యొక్క పరంపరను కొనసాగిస్తూ మరి మొన్న జరిగినటువంటి సిలికానాంధ్ర రజతోత్సవంలో శ్రీ కూచిబొట్ల ఆనంద్ సార్ గారు ఏదైతే ఉన్నారో వారు మన పల్లె జనులు వినేటువంటి ఆ యొక్క కథను ఇలా ప్రపంచ దేశమైనటువంటి సిలికానాంధ్ర ఓక్లాండ్ అరేనా అనే వేదికలో ఒక 10,000 మంది మధ్యలో మన యొక్క కళారూపాన్ని పెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి దీనిలో భాగంగా మన ప్రాంతం నుంచి మన కళాకారులు వెళ్ళిర్రు, మన కళలను బతికిస్తున్నారు, మన కళలను కాపాడుతున్నారని చెప్పి ఎంతో గొప్పగా వేములవాడకు చేరుకున్న సందర్భంగా మొన్న కూడా ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. మరి ఈ రోజు కూడా మా అన్న కూడా సంతోష్ అన్న గాని, పెద్దలందరూ కౌన్సిలర్ సీనన్న గాని, అన్నగారు గాని అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికి కూడా ఈ రోజు వచ్చి మాకు సన్మానించి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కళలను ఇంకా మంచి ముందు తరాలకు తెలియజేసే విధంగా కాపాడాలని చెప్పి వారు కూడా మాకు సన్మానించి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.